ప్రేరణ నిమిషము ప్రభు సన్నిధిలో లేచి నిలబెడదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, మీ పవిత్రాత్మ జ్ఞానము మాకందరికీ వస్తుందయ్యా. ప్రభు యొక్క వాక్యం యొక్క అర్థము తెలుసుకోవడానికి కావలసినటువంటి బుద్ధిని, తెలివిని మాకు వస్తుందయ్యా. ప్రభు యొక్క వాక్యము శ్రద్ధగా లభించడానికి, దాన్ని బట్టి మా యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి కావలసినటువంటి మేలు తెలియచేయమని పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 18వ అధ్యాయం వచనములు 21 నుంచి 35 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయం వచనములు 21 నుంచి 35 వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయముల అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు అని సమాధానం ఇచ్చాను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగొనెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే కోటి వరకలు రుణస్థుడకుడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించే శక్తి లేనందున రాజు వాని భార్యను, బిడ్డలను, వానికి ఉన్నదంతేను విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పడును, నీ రుణమంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయ చూపి అతనిని విడిచిపెట్టెను. వాని అప్పులను కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోటి సేవకులలో నొకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోటి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పడిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వారిని చెరసాలలో వేయించెను. ఇది చూసిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానులకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయ చూపినట్లు నీవు నీ తోటి సేవకునిపై దయ చూపవలదా అని మండిపడి బాకినంతయు చెల్లించే వరకు వారిని తలారులకు అప్పగించును. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకముందని నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది ప్రభు సువిశేషము. మన రక్షకుడైన యేసు ప్రభువుకి చాలా చాలా ఇష్టమైన నా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నారి బిడ్డలారా, అందరూ బాగున్నారా? సంతోషంతో ఉన్నారా?
ఏ ఆనందంతో ఉన్నారా? నిజంగా నాకు ముందు వచ్చినటువంటి బ్రదర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారు? పాపం గురించి. ఇప్పుడు పాపం గురించి పెట్టిన తర్వాత మనము బాధపడాలి, కానీ ఏంటి మీరు అందులో ఆనందంతో ఉన్నారని చెప్తున్నారు? ప్రియారా, మనము ఈ యొక్క రోజున పాపం గురించి ధ్యానించి ఉన్నాం. ఇంకా క్షమాపణ గురించి, క్షమ గురించి ధ్యానించబోతున్నాం. తర్వాత ఎలా నుంచి పాప సంకీర్తన చేయాలి అని కూడా ధ్యానించబోతున్నాం. ఇప్పుడు మనం పాపం గురించి ధ్యానించి ఉన్నాం. అనగా మనం చేసినటువంటి పాపాలు, మనము మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఎన్నెన్నో పాపాలు మనము చేసి ఉన్నాం అనగా దానిలో కొన్ని పాపాలు కూడా మన మనసుకి గుర్తు వచ్చి ఉంటారు. మొదటి భాగంలో మనము బ్రదర్ గారి దగ్గర నుంచి పాపం గురించి మనం విని ఉన్నాం. ఒక పాపము చేసినటువంటి వ్యక్తి పూర్తిగా మానసాంతరపడి, పశ్చాత్తాపడి ప్రభుని యొక్క సన్నిధిలోకి వచ్చేటప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఎంతో ఆనందపడతారని మీకు తెలుసా? తెలియదా? పునీత లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతాం. అమ్మా ఒక్క నిమిషం అట్లేనే 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్మని ఏంటి పరలోకమున ఉండనని ఎప్పుడు చెప్పండమ్మా? నేను ఫస్ట్ అడిగిన ప్రశ్నకి జవాబు. ఎంత ఆనందపడతారు? చాలా ఎక్కువ అలా రాసి ఉంది అక్కడ. ఎంతమ్మా? ఎక్కడ చెప్పండి గట్టిగా. మిగతా వాళ్ళని నేను ఎప్పుడు చూపించాను వాళ్ళు మీకు చెప్పండి అమ్మా. కాదు, మీరు చెప్పింది ఫస్ట్ 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొంది ఒక్క పాపాత్ముడు. అర్థమైందా? 99 మంది నీతిమంతులు, ఇక్కడ ఒక్కరే ఉన్నారు పాపం చేసినటువంటి. ఆ ఒక్క వ్యక్తి, పాపం చేసినటువంటి ఆ ఒక్క వ్యక్తి హృదయ పరివర్తన పొంది తిరిగి ప్రభు సన్నిధిలోకి వచ్చేటప్పుడు పరలోకంలో ఆ 99 మంది నీతిమంతుల కంటే ఎక్కువ ఆనందము ఒక్క పాపాత్ములు మారడం వలన వస్తుంది. మనము నిన్న కూడా విన్నాము దేవుని యొక్క ప్రేమ గురించి. అప్పుడు మనము తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం చెప్పి ఉన్నాం. తప్పిపోయినటువంటి కుమారుడికి ఏం చేస్తున్నాం? తర్వాత ఆయన పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వచ్చి ఆయన చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నారు. ప్రేరణ మనము కూడా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పశ్చాత్తాపడి తర్వాత ప్రభు సన్నిధిలోకి వచ్చి మనము ఒప్పుకుంటున్నాం. ఎక్కడ ఒప్పుకుంటున్నాం? పాప సంకీర్తనం ద్వారా మనం కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాం అనగా ప్రేరణ అక్కడ ఇంకా జరగాల్సినది ఏంటి అంటే మనం పరివర్తన పొంది మనము ప్రభు సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడి పాప సంకీర్తనం చేసిన తర్వాత అక్కడ జరగాల్సినది ఏంటి అని ఎప్పుడైనా మనం ఊహించున్నారా?
లేదా? ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఒక బాబు తన నాన్నగారి జోబు నుంచి ₹1000 దొంగలించుకొని పారిపోయాడు. కొన్ని గంటల తర్వాత వీడికి ఒక ఆలోచన వస్తుంది, నేను ఇప్పుడు చేసినది పెద్ద తప్పు కాదా? నన్ను ఎంతగా ప్రేమిస్తున్నటువంటి నా ఒక తల్లిదండ్రులను నేను మోసం చేసి ఉన్నాను. నేను తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దీని ఏమంటారు? పశ్చాత్తాపం. తర్వాత వీడు వచ్చి తనను ఎంతగా ప్రేమిస్తున్నటువంటి నాన్న దగ్గర వచ్చి అక్కడ వాడు చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నారు. దాన్ని ఏమంటారు? పాప సంకీర్తనం. అనగా ఇంకా అక్కడ ఏం జరగాల్సినది? తండ్రి క్షమించాలి. అవునగా, తండ్రి క్షమించాలి అంటే మనం కూడా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలోకి వచ్చి మంచి పాప సంకీర్తనం చేస్తున్నాం. తర్వాత జరగాల్సినది ఏంటి? కాదు, తండ్రి అంటే ఎవరు క్షమించాలి మనల్ని? తండ్రి దేవుడు క్షమించాలి. అది మనము ఎప్పుడైనా ఊహిస్తున్నారా? అంటే దాని గురించి ఆలోచిస్తున్నారా? పశ్చాత్తాపడి పాప సంకీర్తన చేసేటప్పుడు మనకి తెలుసు ప్రభు మన పాపములన్నింటినీ కూడా క్షమిస్తున్నారు అని. కానీ ఆ ప్రభు పూర్తిగా క్షమిస్తున్నారా అనేది మనము ఆలోచించి ఉన్నారా? దాని గురించి ఉన్నారా? ప్రేరారా, మనము ఇప్పుడు చదివి ఉండినటువంటి సువిశేష పఠనం ఏదైనా గుర్తుందా? ఏ చాప్టర్? మత్తయి 21వ వచనం ఒకసారి చదువుదాం. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, తన సహోదరుడు నాకు ద్రోహము చేసుండా నేను ఎన్ని పర్యాయాలు అతనిని క్షమింపవలేను? 7 పర్యాయాలుగా. చాలా ప్రియారా, ఇక్కడ మీరు శ్రద్ధగా ఆలోచించినట్లయితే మీకే అర్థమవుతుంది. పేతురు గారు ప్రశ్న అడుగుతున్నారు, పేతురు గారే జవాబు కూడా చెప్తున్నారు. అనగా నన్ను ద్రోహించినటువంటి ఒక వ్యక్తిని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని ఒక ప్రశ్న అడిగారు. దాని తర్వాత ఈయన కూడా డైరెక్ట్ గా జవాబు కూడా ఇస్తున్నారు, 7 సార్లు అని. దానికి మన ప్రభు ఏమంటున్నారు? 7 కాదు, 70 పర్యాయములు. అంటే దానికి అర్థం ఏంటి? లెక్క లేకుండా మనము క్షమించాలి అని. మనం నిన్న చెప్పి ఉన్నాము ఏంటని? లెక్క లేకుండా మనము ప్రేమించాలి అని. ఎందుకంటే లెక్క లేకుండా మనల్ని ఒకరు ప్రేమించి ఉన్నారు. అదెవరు? తండ్రి దేవుడు. తండ్రి దేవుడు మనల్ని లెక్క లేకుండా క్షమించి ఉన్నారు. అప్పుడు మనం కూడా ఏం చేయాలి? లెక్క లేకుండా మనం ఎవరిని క్షమించాలి? మన తోటి వారిని క్షమించాలి. దాని తర్వాత ఇప్పుడు మనము చదివి వెళ్ళినటువంటి ఆ సువిశేష పఠనంలో మనం ఒక ఉపమాని కూడా విని ఉన్నాం. దానిలో చాలా చక్కగా చెప్తుంది. ఇప్పుడు ఏంటని? మొత్తం చదవాల్సిన అవసరం లేదమ్మా, చిన్నగా చోట్గా చెప్పడానికి వచ్చా చెప్పండి. ఒక్కరు పూర్తిగా చదవద్దు, అది సింప్లిఫై చేసి. బైబిల్ కాదు అంటే అది అర్థం చేసుకున్న తర్వాత ఒక్క మాటలో చెప్పాలి. అది ఆ బాబు చెప్తారు.
ప్రేరణారా ఇక్కడ ఈయనకి ఎక్కువ రుణపడి ఉన్నారు, అవ్యాకరాజు క్షమించి ఉన్నారు. కానీ ఈయన బయటకు వచ్చిన తర్వాత దానికంటే తక్కువ రుణపడినటువంటి వ్యక్తి. అంటే ఈయన ఒక 10 కోట్లు రాజుకి రుణపడి ఉన్నట్లయితే 1000 రూపాయలు ఈయన దగ్గర రుణపడి ఉన్న వాడిని వీడేం చేస్తున్నాం, మెడ పట్టుకుని రాసి ఉంది అక్కడ, గొంతు పట్టుకొని అడిగారట. ప్రియులారా, మనము కూడా మన జీవితాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. మన తండ్రి అయిన దేవుడు మనం ఎన్నెన్నో పాపములు చేసినా కూడా ఆయన మనల్ని క్షమిస్తున్నారు. కానీ మనము క్షమించాల్సిన బాధ్యత మనకు ఉంది. కానీ మనము అది చేస్తున్నాము లేదా ఇది మనము పరిశీలించుకోవాలి. ప్రియులారా, పునీత మత్తయి గారు రాసిన ఇప్పుడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో చివరి వచనం నాకు అర్థం అవ్వట్లేదు. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు నీ ఎడలే ప్రవర్తించును. దానికి అర్థం ఏంటమ్మా? మనము క్షమించకపోతే మనల్ని కూడా దేవుడు క్షమింపు. ప్రియులారా, మన యేసు ప్రభువు మనకి నేర్పించినటువంటి ఒక ప్రార్థన ఉంది. ఏంటది? అది ఒకసారి అందరూ కలిసి ఒకే శబ్దంతో చెప్తారా? గట్టిగా వినిపించట్లేదు. ఇక్కడ చివరిగా ఒక మంచి మాట చెప్తున్నారు, శ్రద్ధగా ఆలకించారా? ఏంటది? మనకి అప్పబడిన వారిని క్షమించినట్లు. ఎవరు క్షమించినట్లు? మీరు క్షమించినట్లు. అంటే దానికి అర్థం ఏంటి? నేను ఎట్లా నా సోదరిని క్షమిస్తున్నాను అట్లే నువ్వు కూడా నన్ను క్షమించు. అంటే దానికి ఇంకొక అర్థం ఏంటంటే, నేను ఒకవేళ వీడిని క్షమించలేదంటే నువ్వు కూడా నన్ను క్షమించవద్దు. అర్థమైందా? అంటే మనమే చెప్తున్నా ప్రభుతో, ప్రభువా, నా సోదరుడు నాకు ఇంత ద్రోహం చేసి ఉన్నారు, కానీ ఆ సోదరుని నేను ఒకవేళ క్షమించలేదంటే నువ్వు కూడా నన్ను క్షమించాల్సిన అవసరం లేదు అని. ఇప్పుడు చూడు, మన ప్రభు మనము మంచి పాప సంగీతం చేసిన తర్వాత ప్రభు మనల్ని క్షమించాలి అంటే, పూర్తిగా మనం చేసినటువంటి పాపములన్నీ పూర్తిగా క్షమింపబడాలి అంటే ఏం జరగాల్సింది? అక్కడ మనము పూర్తిగా మన పశ్చాత్తపడినది మాత్రము కాదు, మరియు మనము వారిని కూడా క్షమించాలి. మన పాపములు క్షమించడానికి తండ్రి అయిన దేవుడు రెడీగా ఉన్నారు. ఆ పాప సంగీతంలో ఆల్రెడీ క్షమించి ఉన్నారు. కానీ బయటకు వచ్చిన వెంటనే మనల్ని ద్రోహించే వారిని చూడగానే మనకి ఏదో కసి, ఏదో ఒక కోపం వచ్చినట్లయితే ఆటోమేటిక్ అక్కడ క్షమింపబడినది మళ్ళీ తిరిగి రాయబడతాయి. అదే కాదు మన ప్రార్థనకి అర్థం కూడా. మనం ఆల్రెడీ ప్రభుత్వం చెప్తున్నా, ప్రభువా, నేను క్షమించినట్లే మాత్రం నేను పెద్ద పాపం చేసి పాప సంకీర్తనమని చెప్తున్నా. నా అమ్మ నాన్నకి తెలియనటువంటి పెద్ద పాపం అయి ఉండొచ్చు, నా భార్యకి తెలియనటువంటి పాపం అయి ఉండొచ్చు, భర్తకి తెలియనటువంటి పాపం ఉండొచ్చు, పిల్లలకి తెలియనటువంటి పాపం అయి ఉండవచ్చు. కానీ దేవునికి మాత్రము తెలుసు, దేవుని
అది నేను చేసినటువంటి పాపం అంతా ఘోరం లేదు, అయినా కూడా చూడగానే ఏదో కరెక్ట్ చేయాలని అప్పుడు ఏదో మంచి మనసు వస్తుంది, ఏంటది తెలియదు. ఎదుట వాళ్ళు ఏదో ఒకటి తప్పు చేసేటప్పుడు దాన్ని మాత్రం పట్టుకోవడానికి ఒక కసి, ఒక్క మంచి మనసు. కానీ అప్పటి వరకు నేను పెద్ద పాపాలు చేసి ఉన్నానని, అప్పుడు నేను నన్ను క్షమించాలంటే నేను ఆ పెద్ద పాపం చేసి ఉన్నాననే నుండి గుర్తు మాత్రము నాకు తెలియదు. అది మంచితనమేనా? కాదు. ప్రియారా, మనము చాలాసార్లు ప్రభు సన్నిధిలోకి వస్తున్నాం. మనము ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తున్నాం, వేళలో పాల్గొంటున్నాం, ప్రతి ఆదివారం నిండు దివ్య బలి పూజలో పాల్గొంటున్నాం. ప్రభు దగ్గర వచ్చి మనము చాలా మన అవసరాల గురించి, మన కోరికల గురించి మనము ప్రభు దగ్గర సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. కానీ అవి ఏమీ కూడా జరగటం లేదు అని చాలామంది ఫిర్యాదులు చెప్తూ ఉన్నారు, చాలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఏంటి, దేవుడికి కళ్ళు లేదా, ఆయన చెవిటివాడేనా, ఆయనకి కనికరించే శక్తి లేదా అన్నటువంటి ఫిర్యాదులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ప్రార్థన చేశారు, వ్యక్తిగతంగా చాలా ప్రార్థన చేసి ఉన్నారు, మోకరించి ఏడుస్తూ వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాం. 10 శుభమాలు రోజుకి చెప్తున్నాం, కానీ ఏం ప్రయోజనం లేదు. ప్రేమారా, దీనికి ముఖ్య కారణం ఏంటి? మన హృదయంలో ఉన్నటువంటి విద్వేషం, మన హృదయంలో ఉన్నటువంటి కోపము, పగ, ఇవి అన్నీ మన లోపల ఉండగా ప్రభు ఏమి ఇవ్వలేము. ఇంకా ప్రభు ఇవ్వకుండా ఉండడానికి ఇంకొక కారణం ఏంటంటే, ప్రభుకు తెలుసు అది మనకి మంచిది కాదు. మనము మంచిది అనుకొని ప్రభు దగ్గర చాలా కోరి ఉండవచ్చు, మనము మన హృదయంలో పాపం లేకుండా ఉండవచ్చు, కోపము, ద్వేషము ఏమీ లేదు, అయినా కూడా ప్రభు మనకి నా యొక్క ప్రార్థన ఆలకించడం లేదు అని ఒక బాధ ఉంటుంది. అప్పుడు దానికి అర్థము ఏంటంటే, ప్రభుకి అది ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభుకు తెలుసు అది ఇచ్చినట్లయితే తర్వాత అది నీ నాశనానికే కారణమవుతాయి. ప్రేరారా, ఒక రోజున ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకడు క్యాథలిక్, ఇంకొకడు హిందూ. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఒక విషయాలు షేర్ చేస్తారు. వీడు ఒక మదర్ గురించి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు గొప్పగా, ఇద్దరు కూడా. అప్పుడు క్రిస్మస్ రోజున, క్రిస్మస్కి 25 రోజు మనము ప్రార్థన చేస్తుంటారు. చిన్నపిల్లలకి సిస్టర్స్ నేర్పిస్తారు, ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క కోరికను పెట్టి మీరు ప్రార్థించిన కోరికను పెట్టి 25 రోజులు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు ఇస్తారు క్రిస్మస్ గిఫ్ట్గా. అప్పుడు ఈ యొక్క బాబు ఈ యొక్క విషయము ఈ హిందూ ఫ్రెండ్తో చెప్పి ఉన్నారు. నేను ఈసారి ఒక సైకిల్ నాకు కావాలి అని కోరి ఉన్నాను. క్రిస్మస్ అయిపోయింది, తర్వాత సైకిల్ దక్కలేదు, అమ్మ నాన్న డబ్బు లేక కొన్ని ఇవ్వలేదు. తర్వాత ఈ ఫ్రెండ్ వచ్చి వీడిని అడిగారు, ఏంటని, నీ దేవుడు నీకు సైకిల్ ఇవ్వలేదు కదా, మరి ఎందుకు మళ్ళీ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు? ప్రేరాని యొక్క ప్రశ్న మిమ్మల్ని అడిగినట్లయితే మీరు ఏం జవాబిస్తారు? ఆ చిన్నారి ఇద్దరు బిడ్డలు కూడా చాలా నమ్మకంతో మంచి మనసుతోనే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వీడు మంచి జవాబు వీడికి మంచి జవాబు ఇవ్వచ్చు, లేదా వీడు ఆటోమేటిక్గా పిల్లలు కాబట్టి వాడు చెప్పినదే నిజం అనుకొని వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే. వాడి దేవుడు శక్తి ఉంది, ఎందుకంటే వాడి నాన్న మంచి సైకిల్ కొట్టించి ఉన్నారు, వాడు డబ్బున్న వాడు కాబట్టి. అప్పుడు
మీరు చెప్పండి, ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగినట్లయితే మీరు ఆ ఒక వ్యక్తికి ఏం జవాబిస్తారు? ఆయన దగ్గర వాడి దేవుని గొప్ప అని చెప్పి వాడితో పాటు వెళ్ళిపోతారు. మామూలు మనిషిగా ఆలోచించాలి, వెళ్ళిపోతారా లేదా వీడితో పాటు వచ్చేస్తారా? అంటే మన ఒక నమ్మకం పట్టుకొని ఉంటారా? నమ్మకం ఉంటారా? చిన్నపిల్లలు అనుకోవాలి, ప్రతికి పెద్దగా ఆలోచించరు. వీడి కళ్ళ ముందులో జరిగినది ఆ దేవుడిని నమ్మినటువంటి వీడికి సైకిల్ వచ్చింది, నా దేవుడు అయితే సైకిల్ ఇవ్వలేదు, వెళ్ళిపోతారు కదా ఖచ్చితంగా. కానీ వీడు ఏం జవాబిచ్చారంటే, వీడు చెప్పారు, ఎలా నువ్వు చెప్తున్నా నా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, కానీ నాకు ఒకటి జవాబు ఇచ్చారు ఆయన, నేను ఈసారి నీకు సైకిల్ ఇవ్వను. ఎందుకంటే నా దేవుడికి తెలుసు నాకు ఇంకా మంచిగా తొక్కడానికి, అది సైకిల్ నడపడానికి కావాలి దీనికోండి, ఆ దేవుడు నాకు లేదని ఆయనకి మంచిగా పూర్తిగా తెలుసు, కాబట్టి ఆయనకు లేదు. కానీ ఎప్పుడు నాకు ఒక సత్తా నాకు వస్తుందో అప్పుడు ఆయన నాకు ఇస్తారు. పేరాయన రెండు విషయాలు నేను ఇప్పుడు చెప్పి ఉన్నాను. ఒకటి, మన మంచిది కోసము మన ప్రభు మన ప్రార్థన ఆలయించలేకుండా ఉన్నట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ ఆయన ఆలయిస్తున్నాడు మన మంచిది కోసం ఇవ్వటం లేదు. రెండోది ఏంటి, మన మనసులో పగ విద్వేషము ఇవేమి ఉన్నా కాబట్టి దేవుడు ఇవ్వలేకపోతున్నాం. అంటే ఒక గోడలాగా దేవుడికి ఇవ్వడానికి ఒక గోడ వచ్చి పడింది, మన పాపము వలన ఆయన మన దగ్గరికి రాలేకపోతున్నాం. సైతాను వచ్చి ఒక గోడ కట్టింది, ఆ గోడ మనం ఎప్పుడు పగలగొట్టి ప్రభు సన్నిధిలోకి వస్తున్నామో అప్పుడే ప్రభుని యొక్క కృప, ప్రభుని యొక్క దీవెనలు మనము పొందడానికి మనకి సాధ్యమవుతాయి. అయినా కూడా మనకు కొందరు చెప్పుకోవచ్చు, మీరు ఎన్నో చేసి చెప్పినా సరే, మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే నేను క్షమించను. ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి విషయాలు మీరు వెళ్ళినట్లయితే మీరు కూడా క్షమించరు స్వామి. నా కుటుంబంలో ఉన్న వాళ్ళు, నా అమ్మ, నా కన్నా తండ్రి నన్ను చేసినటువంటి ద్రోహము గురించి నేను ఆలోచిస్తున్నానే నాకు భయం వేస్తుంది. మరి ఎలా నేను క్షమిస్తాను? నా అత్త, నా కోడలు, నాకు ప్రియమైనటువంటి స్నేహితులు నన్ను మోసం చేసి ఉన్నారు, నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. వాళ్ళు నన్ను నా మీద చేసినటువంటి ఆ హింసలకు, ఘోరమైనటువంటి పాపములకు, నన్ను హింసించినందుకు నేను క్షమించను అని చెప్తూ ఉంటాను. ప్రేరణ ఒక మాట్లాడుతాను. మీ రక్షకుడైన యేసు ప్రభు ఈ లోకంలో వచ్చిన తర్వాత మానవ శరీరాన్ని తీసుకొని మన మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైనా పాపం చేసి ఉన్నారా? లేదు. కానీ ఆయన పైన చేసినటువంటి ద్రోహం ఎంత? ఒక ఊరు చూడగానే అమ్మనగా బట్టలు ఏమీ లేకుండా ఒక సిల్వర్ ఆయన కాల్వరి గాగులతో కొండ పైన వరకు నడిపించి ఉంటున్నాం. కన్న తల్లి ముందు కొడుతున్నాను. ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు ఎంతో కొట్టిన ఆయన కూడా ఆయన ఒక గొర్రెపిల్లను చంపడానికి తీసుకువెళ్ళినట్టుగా, గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టుగా, ఆయన గొర్రెపిల్లకి తెలియదు ఎందుకు దీనిని
చంపబోతున్నామని. కానీ మన ప్రభువుకి తెలుసు ఎందుకు ప్రభువుని తీసుకువెళ్తున్నారని. అయినా కూడా మన దేవుడు ఏదైనా ప్రియాందరూ చెప్తున్నారా? చెప్పారా? చెప్పలేదు. ఎవరి కోసం? మన కోసం. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభువు మన కోసము మన పాపములు అన్నిటిని కూడా క్షమించడానికి కొరకే ఆయన ఒక్క మాట కూడా చెప్పకోకుండా అన్ని సహించి ఉన్నారు, అన్ని భరించి ఉన్నారు. ప్రియులారా, ఆ ఒక్క ప్రభు మనకి తోడుగా అండగా ఉన్నప్పుడు మనము కూడా మనల్ని ద్రోహించే వాడిని, మనల్ని హింసించే వాడిని క్షమించడానికి ఉన్నటువంటి శక్తి ఆ ఒక్క రక్షకుడు మనకిస్తారు. ప్రియులారా, ఆ ఒక్క విశ్వాసము మనకుంది. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు మనకి చూపించి ఉన్నారు ఎలా క్షమించాలి. అందుకే ఆయన చెప్పి ఉన్నారు, నేను ఎట్లా మిమ్మల్ని క్షమించి ఉన్నారు అట్లా మీరు కూడా క్షమింపు. నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించి ఉన్నారు అట్లా మీరు కూడా వారిని ప్రేమింపు అని. ప్రియులారా, ప్రేమించడానికి కూడా మనం లెక్క పెడుతున్నాం, క్షమించడానికి కూడా మనము లెక్క పెడుతున్నాం. కానీ ఆయన మాత్రము ఆయన ప్రేమ ఇంత ఉందని చూపించి ఉన్నారు. మనము చేసినటువంటి మన ప్రతి ఒక్కరు చేసినటువంటి పాపముల కోసము ఆయన తన ఒక ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా వచ్చి ఉన్నారు. కానీ ఆ ఒక విషయం మాత్రము మనము ఎల్లప్పుడూ కూడా మర్చిపోతున్నాం. మనల్ని ఒకరు ద్వేషించేటప్పుడు లేదా ద్రోహించేటప్పుడు మనం వారిని క్షమించడానికి మనకి ఒక మనస్సు లేకపోతున్నాం. కానీ మనం ఎందులో పాపం చేసి ఉన్నాం అవి మాత్రం మనకి ఆ టైం సమయంలో గుర్తుకు రాదు. ఎవరైతే తెలియక నేను ఎన్నో పాపములు చేసి ఉన్నా, కొందరైతే పాప సంకీర్తనలో కూడా చెప్పడానికి భయపడుతున్నాం. కానీ ఇవి అన్నీ కూడా ప్రభుకి తెలుసు. ప్రభు అవి అన్నీ కూడా మర్చిపోతున్నాం, అన్నీ క్షమిస్తున్నాం. ఆయన క్షమించిన తర్వాత మాత్రం చెప్తున్నాం క్షమిపోయి. ఆయన ప్రేమించిన తర్వాత ప్రేమ అంటే ఏంటని తన ప్రాణాన్ని ఇచ్చి చూపించి మనతో చెప్తున్నారు ఏంటని ప్రేమించడం. సోదరి కోసము ప్రాణాన్ని, స్నేహితుల కోసము ప్రాణం ఇచ్చే దానికంటే గొప్ప ప్రేమ లేదు. ప్రేమ ఈ రోజున మనం పాపం గురించి విని ఉన్నాం. పశ్చాత్తాపం అంటే ఏంటని మనకు తెలుసు, పాప సంకీర్తనం అంటే ఏంటని కూడా తెలుసు. తర్వాత ఉన్నది ప్రభు మనల్ని క్షమించాలి. ఆ ప్రభు మనల్ని క్షమించాలి అంటే మనము కూడా క్షమించాలి అనే ఒక విషయం మాత్రం మర్చిపోకండి. మంచి పాప సంకీర్తనం చేసేటప్పుడు మనము పశ్చాత్తాపడి ఉన్నామని మళ్ళీ ఆలోచించాల్సింది. మనము మంచిగా పశ్చాత్తాపడినట్లయితే మనతో రుణపడిన వాళ్ళను కూడా మనము క్షమించి ఉంటారు. వాళ్ళు చేసినటువంటి తప్పుని మనకి తెలుసు, కానీ వాళ్ళని ప్రేమతో అది కరెక్ట్ చేయడానికి మనం సిద్ధంగా వస్తారు. అందరి ముందు వాళ్ళొక పరువు తీసే వ్యక్తులుగా మనం మారడం. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు ఎవరికి చెప్పకుండా ఆయన మొత్తము తీసి ఉన్నారు. ఆయన భుజంలో అవి అన్నీ తీసుకున్నారు. ప్రియులారా, అప్పుడు మనము కూడా మన ఎదుట వాళ్ళ తప్పుని చూపించి ఎదుట వాళ్ళని చూపించుకొని ఆనందించుకోకుండా అవి అన్నీ కూడా మనము మనలోనే మర్చిపోవాల్సింది. వాళ్ళని క్షమించుకొని వాళ్ళ కోసం మనము ప్రార్థించాలి.
మనము క్షమించడం మాత్రము కాదు, వాళ్ళ కోసము ప్రార్థించాలి. నేను నా దేవుని యొక్క శ్రమ గురించి తెలిసి ఉన్నాను. ఇప్పుడు ఆ ప్రేమను, ఆ కనికరము తెలిసినటువంటి నేను ఆ యేసు ప్రభుని స్వీకరించుకున్న తర్వాత నేను కూడా ఆ యేసు ప్రభులాగా ప్రవర్తించాల్సినది, జీవించాల్సినది. నాకు జీవిత శైలి ద్వారా వాళ్ళకి కూడా అర్థం అవ్వాల్సినది క్షమించడమే గొప్పతనము అని. కాబట్టి ప్రియులారా, ఒక నిమిషం మోకరించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ప్రేమలందరూ మోకరించుకొని కళ్ళు మూసుకొని చేతులు జోడించి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. నాకు ఎంతో అయిన మనస్పర్ధలు ఉన్నాయా, విద్వేషం ఉందా, కోపం ఉందా, నేను ఎవరితో అయినా మాట్లాడకుండా ఇంకో వారి కుటుంబంలో జీవితంలో ఏదైనా కీడు జరిగినప్పుడు